చూసారు కదా ఎలా వచ్చిందో కలర్. అండ్ ఇంకొకటి మనకి ఇంకా డార్కెస్ట్ కలర్ కావాలంటే సున్నం ఉంది కదా, కొంచెం ఒక చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకున్నాను. అప్పుడు మనకి ఇంకా మంచి కలర్ వస్తుంది అన్నమాట. నేను ఒక చిటికెడు లాస్ట్లో యాడ్ చేయాలి. చూసారు కదా, ఇంత వేస్తే చాలు. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇదంతా ఒక దాంట్లోకి తీసుకుందాం. మొత్తం ఇందులో వేసేసుకున్నాం. చూసారు కదా, మనం వేసిన క్వాంటిటీ కంటే ఎదిగింది కదా. మొత్తం మనం నిమ్మరసం, నెయ్యి, కొంచెం సెంట్ వేసాము. అండ్ చేసిన దానికి డబల్ అయింది, క్వాంటిటీ పెరుగుతుంది అనమాట. ఇది మనకి అమ్మవారి కుంకుమార్చనకి చేయడానికి మంచి కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఇది మనం రేపు ఒక్కరోజు మనం ఎండకు పెట్టినా సరే ఇంకా నీట్గా డార్క్గా ఇట్లా పొడి పొడి అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం వెట్టుగా ఉంది కదా, రేపు ఒక్కసారి మనం ఎండలో పెట్టామనుకోండి, ఒక్కరోజు ఒక్క హాఫ్ అన్ అవర్ మంచి ఇట్లా పొడి పొడి రాలుతుంది. చూసారు కదా, ఎంత ఇంట్లోనే మనం ఈజీగా కుంకుమ రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం బయట తేకుండా న్యాచురల్గా ఏ కెమికల్స్ వాడకుండా సెంటు, నెయ్యి, నిమ్మరసం, పటిక అన్ని అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతోనే. చూసారు కదా ఎలా వచ్చిందో కలర్. అండ్ ఇంకొకటి మనకి ఇంకా డార్కెస్ట్ కలర్ కావాలంటే సున్నం ఉంది కదా, కొంచెం ఒక చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకున్నాను. అప్పుడు మనకి ఇంకా మంచి కలర్ వస్తుంది అన్నమాట. నేను ఒక చిటికెడు లాస్ట్లో యాడ్ చేయాలి. చూసారు కదా, ఇంత వేస్తే చాలు. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇదంతా ఒక దాంట్లోకి తీసుకుందాం. మొత్తం ఇందులో వేసేసుకున్నాం. చూసారు కదా, మనం వేసిన క్వాంటిటీ కంటే ఎదిగింది కదా. మొత్తం మనం నిమ్మరసం, నెయ్యి, కొంచెం సెంట్ వేసాము. అండ్ చేసిన దానికి డబల్ అయింది, క్వాంటిటీ పెరుగుతుంది అనమాట. ఇది మనకి అమ్మవారి కుంకుమార్చనకి చేయడానికి మంచి కుంకుమ ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఇది మనం రేపు ఒక్కరోజు మనం ఎండకు పెట్టినా సరే ఇంకా నీట్గా డార్క్గా ఇట్లా పొడి పొడి అవుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం వెట్టుగా ఉంది కదా, రేపు ఒక్కసారి మనం ఎండలో పెట్టామనుకోండి, ఒక్కరోజు ఒక్క హాఫ్ అన్ అవర్ మంచి ఇట్లా పొడి పొడి రాలుతుంది. చూసారు కదా, ఎంత ఇంట్లోనే మనం ఈజీగా కుంకుమ రెడీ చేసుకోవచ్చు. ఇలా మనం బయట తేకుండా న్యాచురల్గా ఏ కెమికల్స్ వాడకుండా సెంటు, నెయ్యి, నిమ్మరసం, పటిక అన్ని అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతోనే